ఓం నమో నారాయణాయ. ఓం నమో వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. తొలి ఏకాదశి అనేది ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజు. ఏకాదశి రోజున ఉపవాస వ్రతంతో పాటు ఏకాదశి కథను వినటం చదవటం వలన కూడా ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రాలు పురాణాలు తెలియచేస్తున్నాయి. తొలి ఏకాదశి గురించి పురాణాలలో వివిధ రకాలుగా ప్రస్తావనలున్నాయి. ఇప్పుడు ఆ కథలని ఇక్కడ నేను తెలియచేయబోతున్నానండి. భవిష్యోత్తర పురాణంలో ఉన్న తొలి ఏకాదశి కథ. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు, కేశవ, ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? ఆ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఆ రోజు వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి అని అడగగా దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చారు. ఓ రాజా, ఒకసారి నారద మునీంద్రుడు తన తండ్రి అయిన బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. ఓ నారద, ఈ లోకములో శ్రీహరికి నీకంటే గొప్ప భక్తుడెవ్వరూ లేరు. అలాగే శ్రీహరిని ఆరాధించడానికి ఏకాదశిని మించిన రోజు లేదు. ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారు అన్ని పాపములు తొలగిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించిన గాథ ఒకటి ఉంది. ఇది వినినంతని ఈ ఏకాదశి వ్రత పుణ్యఫలము లభిస్తుంది. ఆ గాథ నీవు కూడా వినుము అని తెలిపి ఇలా ప్రారంభించాడు. పూర్వము సూర్యవంశంలో మాంధాత అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ నీతివర్తనుడై మెలిగేవాడు. ఆ రాజు తన కుటుంబాన్ని ప్రజలను జాగ్రత్తగా చూసుకునేవాడు. నిరంతరము యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ ధర్మము తప్పని వాడే వెలిగేవాడు. అతని రాజ్యము మరియు ప్రజలు ఎప్పుడూ సుభిక్షంగా సుసంపన్నంగా మరియు ఆరోగ్యంగా ఉండేవారు. కొంతకాలం గడిచిన పిమ్మట అతని రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాల పాటు కరువు ఏర్పడింది. చక్రవర్తికి ఎక్కడ ధర్మం తప్పామో పాపం జరిగిందో అర్థం కాలేదు. పశువులకు గ్రాసము, మనుషులకు ఆహార ధాన్యాలు కూడా కరువయ్యాయి. అటువంటి పరిస్థితులలో సాంప్రదాయాలు పాటించటము, యజ్ఞ యాగాదులు నిర్వహించటం కూడా కష్టంగా మారింది. దానితో ఆ రాజ్యంలోని వారందరూ ఆ రాజు వద్దకు వచ్చి ఇలా అభ్యర్థించారు. మీరు ఎప్పుడూ మా సంక్షేమానికై పాటుపడ్డారు కాబట్టి ఈ కష్ట సమయంలో కూడా మేము మీ సహాయాన్ని అర్థిస్తున్నాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రతి పనికి నీటి అవసరం ఉంటుంది. మీరు ఎలాగైనా మేఘాలు వర్షించేలా చేసి మమ్మల్ని ఈ కష్టం నుండి గట్టెక్కించాలి. మేము ఎప్పటి వలనే శాంతి సౌభాగ్యాలతో జీవించేలా వరమివ్వండి. దానికి చక్రవర్తి నిజాయితీగా నేను మీ బాధను అర్థం చేసుకున్నాను. నేను గతంలో కానీ వర్తమానంలో కానీ నాకు తెలిసి ఎటువంటి పాపం చెయ్యలేదని ఘంటాపదంగా చెప్పగలను. అయినప్పటికీ నేను మీ మేలు కోసము ఈ పరిస్థితిని అధిగమించటానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. ఆ తర్వాత చక్రవర్తి తన సైన్యాన్ని సమావేశపరిచి ఈ సమస్యను అధిగమింపచేయగల తపస్సు సంపన్నులైన ఎవరైనా లభిస్తారేమో అని వెతకమని సూచించాడు. తాను కూడా అక్కడ ఇక్కడ వెతుకుతూ బయలుదేరాడు. ఆశ్రమాలలో ఉన్న ఋషులను మునులను అడిగి కేవలము 2వ బ్రహ్మ వంటి అంగీర ముని మాత్రమే తన సమస్యను పరిష్కరింపగలడని తెలుసుకున్నాడు. మాంధాత అంగీర ముని ఆశ్రమానికి చేరుకొని పద్మముల వంటి ఆయన పాదముల వద్ద కూర్చొని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు అంగీరముని ఆయన ప్రార్థనకు సంతసించి ఆ కీకారణ్యంలోకి కష్టతరమైన ప్రయాణం చేస్తూ ఎందుకు రావాల్సి వచ్చిందో తెలపవలసినదిగా కోరాడు. దానికి రాజు, ఓ మునీంద్ర, నేను వేదాలలో తెలిపిన ప్రకారమే నా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ప్రస్తుతం వచ్చిన కరువుకి కారణం నాకు తెలియదు. ఈ సమస్యను పరిష్కరించటానికి నేను మీ సహాయం కోరి వచ్చాను. దయచేసి నా ప్రజలు ఈ బాధల నుండి ఉపశమనం పొందటానికి సహాయం చెయ్యండి అని అభ్యర్థించాడు. అప్పుడు ఆ అంగీరముని రాజుతో ఇలా అన్నాడు, ఓ మహారాజా,
ఇప్పుడు సత్యయుగము, అంటే ధర్మము 4 పాదాలతో నడిచే కాలము. ఇప్పుడు అందరూ తమ తమ బాధ్యతలని సక్రమంగా నెరవేర్చాలి. మీ రాజ్యంలో కూడా అలాగే నెరవేరుస్తూ వస్తున్నారు. కానీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ఆచారాలను పాటించటం లేదు. మీరు అతనికి మరణదండన విధిస్తే ఈ పాపం తొలగి మళ్ళీ మీ రాజ్యము సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు, నేను ఎవ్వరికీ హాని తలపెట్టనని, అతన్ని అంత కఠినంగా ఎలా శిక్షించగలుగుతానని, దయచేసి దీనికి ఏదైనా ఆధ్యాత్మిక పరిష్కారం చూపవలసింది అని కోరాడు. దానికి అంగీరముని, రాజా, మీరు మీ రాజ్యంలోని ప్రజలందరూ ఆషాఢ శుక్లపక్ష సమయంలో ఏకాదశి ఉపవాసం చెయ్యండి. ఈ పవిత్ర దినానికి పద్మ ఏకాదశి అని పేరు కూడా ఉంది. దాని ప్రభావం వలన అపారమైన వర్షాలు కురిసి మీ రాజ్యం ఎప్పటి వలె సుభిక్షమవుతుంది అని తెలిపాడు. దానికి రాజు ఆ మునికి కృతజ్ఞతలు తెలిపి రాజ్యానికి తిరిగి వచ్చాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ సమావేశపరిచి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున ఉపవాసమును ఖచ్చితంగా పాటించవలసిందిగా ఆదేశించాడు. దానితో తిరిగి వర్షాలు సమృద్ధిగా పడి రాజ్యం ఎప్పటి వలనే సుసంపన్నమయ్యింది అని శ్రీకృష్ణుడు ముగించాడు. తొలి ఏకాదశి గురించి నారద పురాణంలో ఉన్న కథ గురించి తెలుసుకుందాము. పూర్వము రుక్మాంగదుడు అని రాజు ఉండేవాడు. అతను గొప్ప విష్ణు భక్తుడు. అతని భార్య పేరు సంధ్యావళి. వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు. విష్ణు భక్తుడు అవటం వలన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు. తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించాడు. ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనతో యమధర్మరాజు రుక్మాంగదుని వ్రతం భంగం చేసి రమ్మని రంభను అతని దగ్గరికి పంపాడు. రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడయ్యి ఆమెను తనతో ఉండమని కోరతాడు. ఆమె దానికి తన కోరికలను రాజు మన్నించినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని నిబంధన తెలుపగా రాజు ఆమె కోరికలు ఎప్పటికీ మన్నిస్తానని వాగ్దానం చేస్తాడు. తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది. దానికి రాజు తిరస్కరిస్తాడు. ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. రాజు తాను ఏకాదశి పూజను మానలేనని, ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరతాడు. దానికి ఆమె నీ పుత్రుణ్ణి వధించమని కోరుతుంది. దానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యి రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడయ్యి తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. పురాణాలలో ఉన్నటువంటి తొలి ఏకాదశి మహత్యాన్ని గురించి తెలియజేసేటువంటి కథల గురించి తెలుసుకున్నాం కదండి. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.